హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది. పార్ట్ 1 లో. పార్ట్ 2 వచ్చేటప్పటికి పార్ట్ 2 లో కూడా మనం బిల్ గురించి ఆ ఎవరైతే ఫస్ట్ పార్టీ ఉన్నారో వాళ్ళు ఫోర్ ఆప్షన్స్ అవైల్ చేసుకోవచ్చు. అయితే దాంట్లో మనం సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి సెకండ్ ప్రాబ్లం లో ఫస్ట్ ఆప్షన్ మీద ఎంట్రీస్ రాసుకున్నామండి. అంటే సెకండ్ ప్రాబ్లం లోనే మనకు ఫోర్ ఆప్షన్స్ లో ఎంట్రీస్ రాయమన్నారు, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. అయితే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే టిల్ ద మెచ్యూరిటీ, అంటే మెచ్యూరిటీ డేట్ వరకు కూడా ఆ ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో, హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరైతే ఉన్నారో ఆయన బిల్లుని రిటైన్ విత్ హిమ్, అతని దగ్గరే ఉన్నప్పుడు ఆనర్ అయితే ఎలా ఎంట్రీస్ ఉంటాయి అనే దాని గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు క్లాస్ లో వచ్చేటప్పటికి మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి, బిల్ డిస్కౌంట్ చేసుకున్నప్పుడు ఎంట్రీస్ ఎలా ఉంటాయి ఆనర్ అయినప్పుడు అండి. డిజానర్ ఇంకా చెప్పలేదు. డిజానర్ వచ్చేటప్పటికి మనకు థర్డ్ ప్రాబ్లంకి వెళ్ళాడు. ఓకే, స్టడీ మెటీరియల్ లో థర్డ్ ప్రాబ్లం డిజానర్ 9.3 పేజ్ అండి. స్టడీ మెటీరియల్ లో చూసుకోండి. ఓకే, డిజానర్ అయినప్పుడు కాకుండా ఆనర్ అయినప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ, అంటే మెచ్యూరిటీ డేట్ వరకు కూడా బిల్లు తన దగ్గరే హోల్డ్ చేసుకుని ఉంటే ఎంట్రీస్. తర్వాత సెకండ్ ఆప్షన్ ఏమన్నాము, బిల్స్ డిస్కౌంటెడ్ ఎట్ ద బ్యాంక్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ బిల్ ఎండోర్స్డ్, తర్వాత బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. ఈ మూడు సిచ్యుయేషన్స్ లో ఇప్పుడు ఎంట్రీస్ నేను చెప్పబోతున్నానండి. ఈ క్లాస్ లో స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. రైట్, ఓకే అండి. ఇదిగోండి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ సిచ్యుయేషన్ లో అయిపోయింది మనకి. దీని ఎగ్జాంపుల్ లో చెప్పినాక నేను చెప్పాను. ఓకే అండి. ఇప్పుడు సెకండ్ సిచ్యుయేషన్ లో ఎక్స్ డిస్కౌంటెడ్ ద బిల్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% పర్ యానం ఫ్రమ్ హిస్ బ్యాంక్ ఆన్ January 1, 2022. ఇప్పుడు ఎలా ఉంటాయి ఎంట్రీస్ అంటే, బేసికల్ ఎంట్రీస్ మామూలే కదండి. బేసికల్ ఎంట్రీస్ ఏంటి ఇక్కడ చెప్పేస్తున్నా చూడండి. మామూలుగా ఫస్ట్ ఎంట్రీస్ ఏం రాసుకున్నాం మనము, వై అకౌంట్ డెటార్ ఎవరి బుక్స్ లో అండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. వై అకౌంట్ డెబిటెడ్ టు 20,000 రూపీస్ అమౌంట్. బిల్స్, సారీ సేల్స్ కదండి, ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేసుకుంటాం సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ ఏం రాసుకుంటున్నామండి మనం, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎటార్ టు వై అకౌంట్. రైట్, ఇది అయిపోయిన తర్వాత బిల్ బ్యాంక్ కు డిస్కౌంట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంట్రీ ఏం రాస్తాము మనం, బ్యాంక్ అకౌంట్ డెటార్. ఓకే, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ ఎందుకు అంటే డిస్కౌంట్ డెబిట్ చేసాం మనము, కొంత అమౌంట్ లాస్ చేసుకుని, అంటే మెచ్యూరిటీ డేట్ ముందుగానే మెచ్యూరిటీ టైం ఉందండి. చూడండి ఒకసారి, ఎన్ని మంత్స్ బిల్ ఇక్కడ, 3 మంత్స్ కదండి. అయితే ఈ సిచ్యువేషన్ లో ఏం చేశారు చూడండి, సెకండ్ ఆప్షన్ కి వచ్చేసేయండి. ఎక్స్ డిస్కౌంటెడ్ ద బిల్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% పర్ యానం ఫ్రమ్ హిస్ బ్యాంక్. ఇప్పుడు January 1 ఆ రోజునే వెళ్ళిపోయాడంటే, అంటే 3 నెలల ముందుగా వెళ్ళాడు. 3 నెలల ముందుగా వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే బ్యాంకు వాడు కొంత అమౌంట్ మినహాయించుకుని ఇస్తాడండి. 20,000 ఇంటూ 12% డిస్కౌంట్ ఇంటూ, ఓకే, పరాణం కదండి డిస్కౌంట్. సో మనం ఎన్ని నెలలకి అంటే 3/12 ఇలా క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఇలా క్యాల్కులేట్ చేస్తే మనకి ఆ, ఎంత అమౌంట్ వస్తుందండి మనకి. ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం క్యాల్కులేటర్ ఎందుకు, ఇప్పుడు మనం క్యాల్కులేటర్ యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇదిగోండి 600 రూపాయలు, 600 రూపీస్. 600 రూపాయలు మనకేంటి అంటే డిస్కౌంట్ ఛార్జెస్. అది లాస్ అవి 19,400 రూపీస్ తెచ్చుకుంటున్నామండి. ఇది మనకి విషయం. క్లియరా? ఇంతే, ఈ మూడు ఎంట్రీసే. ఆనర్ అయినప్పుడు, బిల్ ఆనర్ అయిన సిచ్యుయేషన్ కదండి, మనం నో ఎంట్రీ. ఎందుకు అంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం తీసేసుకున్నాము. ఓకే, ఆనర్ అయినప్పుడు ఆ అమౌంట్ బ్యాంక్ వాడు తీసుకుంటాడు. ఎవరి నుంచి అంటే డ్రాయీ నుంచి. సో మనకేంటి అంటే ఆనర్ అయినప్పుడు నో ఎంట్రీ. క్లియర్? దాన్నే ఇక్కడ చెప్పారు చూడండి. సెకండ్ సిచ్యుయేషన్ లో ఇదిగోండి, వైస్ అకౌంట్ ఎటార్ టు సేల్స్ 20,000, డేట్ January 1. తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎటార్ టు వై. ఇవి బేసిక్ ఎంట్రీస్, ఇలాగే రాసాం మనం ఫస్ట్ సిచ్యుయేషన్ లో కూడా. నెక్స్ట్ ఏమైంది, January 1 బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ 19,400 రూపీస్. ఇదిగోండి డిస్కౌంట్ 600 రూపీస్ టు బిల్స్ రిసీవబుల్ 20,000 రూపీస్. ఇలా తర్వాత మూడో సిచ్యుయేషన్ చూసేయండి. వెన్ ఎక్స్ ఎండోర్స్ ద బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ క్రెడిటార్ జెడ్. జెడ్ కంట ఎండోర్స్ చేశాడు. సో ఫస్ట్ ఎంట్రీస్ నో చేంజ్.
థర్డ్ ఎంట్రీ వచ్చేటప్పటికి బ్యాంక్ బదులుగా మనం ఏం రాస్తాము అంటే ఇక డిస్కౌంట్ చేసుకోవడం కూడా ఏం లేదు, జెడ్ అకౌంట్ ఎట్ ఆర్, ఎవరు రిసీవ్ చేసుకుంటే అతను డెబిట్. ఏం వెళ్ళిపోయింది, బిల్ వెళ్ళిపోయింది, 20,000 రూపీస్ అంతే. తర్వాత వెన్ ద బిల్ వాజ్ సెంట్ ఫర్ కలెక్షన్, ఫస్ట్ ఎంట్రీ మామూలే. సెకండ్ ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ డెటార్ టు వై, ఇది కూడా మామూలే. థర్డ్ ఎంట్రీ దాని పేరు ఏంటి, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్. రైట్, ఇలాగే రాయాలండి. బ్యాంకు కలెక్షన్కి వెళ్ళినంత మాత్రాన మీరు బ్యాంక్ అకౌంట్ డెటార్ అని రాయకూడదు, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అనే రాయాలి. ఓకేనా. ఇక్కడ కూడా ఫండ్స్ జనరేషన్ కోసం వేరే పార్టీకి వెళ్ళాలా అంటే ఒక రకంగా ఏంటంటే ఇక్కడ మనకి విషయము వేరే చోటకి వెళ్ళి అమౌంట్ తెచ్చుకుని వాళ్ళ క్రెడిటార్ ఇక్కడ ఏంటి, జెడ్ అనేవాడు ఎవరు అంటే ఎక్స్ కి క్రెడిటార్. ఓకేనా, ఈ జెడ్. అట్లాగే బ్యాంకుకి డిస్కౌంట్కి వెళ్ళింది ఈ సిచ్యుయేషన్ లో. ఇక్కడ ఏంటి అంటే జెడ్ కి ఎండోర్స్ చేశారు, కానీ ఈ సిచ్యుయేషన్ లో ఎక్కడి నుంచి కూడా బెనిఫిట్ ఏం తీసుకోలేదండి. ఈ బిల్లుని జస్ట్ బిజీగా ఉండడం వలన ఈ ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతను నా బిల్లును వసూలు చెయ్యి అనేటటువంటి బాధ్యతని బ్యాంకుకి అప్పచెప్పాడు. అందుకు గాను కొన్ని సర్వీస్ ఛార్జెస్ బ్యాంకు తీసుకుంటది అనమాట. సో మనం ఎంట్రీ రాయాలి ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ అని రాయకూడదు, బిల్స్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్. రైట్, తర్వాత ఏమవుతుంది, ఆనర్ అయినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా అమౌంట్, ఇక్కడ ఈ కండిషన్ లో అమౌంట్ రాలేదండి, ఇక్కడ వస్తుంది బ్యాంక్ అకౌంట్ డేటా టు, ఇక్కడ బిల్స్ సెంట్ ఫర్ కలెక్షన్ అనే రాయాలి. డబ్బులు వచ్చినాయి, బిల్లు వెళ్ళిపోయినప్పుడు మనం బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ ఇలా రాయాలి. బ్యాంక్ అమౌంట్ వచ్చింది, ఇది క్రెడిట్ అవుతుంది, ఇందాక డెబిట్ అయింది, ఇలా రాయాలి, గుర్తుపెట్టుకోండి. అది అదే ఆనర్ అయినప్పుడు ఈ సెకండ్ అండ్ థర్డ్ సిచ్యుయేషన్స్ లో మనకి ఎంట్రీ రాసుకోమండి, కానీ మనకి ఈ లాస్ట్ సిచ్యుయేషన్ అండ్ ఫస్ట్ సిచ్యుయేషన్ లో మనం ఏం చేస్తాము అంటే ఫోర్త్ ఎంట్రీ అమౌంట్ కలెక్ట్ అయినప్పుడు ఎంట్రీ రాసుకుంటాము. ఎందుకు అంటే ఈ ఫస్ట్ సిచ్యుయేషన్ అండ్ ఈ ఫోర్త్ సిచ్యుయేషన్ లో బిల్ ఎక్కడికి కూడా అంటే బెనిఫిట్ తీసుకుని కన్సిడరేషన్ కోసం ఏం పంపించలేదండి. అర్థమవుతుందా. సేమ్ ఒక రకంగా ఫస్ట్ సిచ్యుయేషన్ లాంటిది ఈ ఫోర్త్ కూడా, అది అంతే. రైట్, ఇదేంటి అంటే మనకి సెకండ్ ఇల్లుస్ట్రేషన్ అయిపోయిందండి. థర్డ్ది ఏం అడిగారు చూద్దాము. అయితే రెండో వాడి బుక్స్ లో వై బుక్స్ లో కూడా రాయమండం అడిగారా, ఇదిగోండి రాసారు చూడండి. ద ఫాలోయింగ్ జర్నల్ ఎంట్రీస్ విల్ బి మేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై అండర్ ఆల్ ఫోర్ సర్కమ్స్టాన్సెస్. అంటే మారదండి, 4 సిచ్యుయేషన్ లో కూడా సేమ్ ఎంట్రీస్ వస్తాయి. పర్చేజ్, ఎందుకంటే 4 ఆప్షన్స్ అవైల్ చేసుకునేటటువంటి ఆప్షన్ ఎవరికి ఉంది అంటే బిల్లు హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయనకే, ఈయనకేం ఉండదు కదండి, ఈయన యాక్సెప్ట్ చేశాడు అంతే. తర్వాత ఆనర్ ఆర్ డిజానర్ ఆయన డ్యూటీ అంతవరకు. పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు ఎక్స్, తర్వాత ఎక్స్ అకౌంట్ డేటార్ టు బిల్స్ పేయబుల్, తర్వాత ఆనర్ చేస్తే బిల్స్ పేయబుల్ టు బ్యాంక్. వెళ్ళిపోయినటువంటి బిల్లు తిరిగి వచ్చేసింది, డబ్బులు ఇచ్చేసాడు, ఇంతే. ఏ సిచ్యుయేషన్ లో కూడా ఇంతే. రైట్, అదే డిజానర్ అయినప్పుడు ఒక ఎంట్రీ మారుతుంది, ఆ ఎంట్రీ కూడా ఏ సిచ్యుయేషన్ లో కూడా మనం అలాగే రాసుకుంటాము. ఇదిగోండి డిజానర్ ఆఫ్ ఏ బిల్ అన్నారు, దీని గురించి చెప్తాను. డిజానర్ ఆఫ్ ఏ బిల్, ఆఫ్ ఏ బిల్, డిజానర్ ఆఫ్ ఏ బిల్ అంటే ఆ బిల్లు తాలూకు అమౌంట్ ని పర్టికులర్ డేట్ అంటే ఆఫ్టర్ 3 months అన్నారు కదండి పైన లెక్కలో. ఆఫ్టర్ 3 months కి డ్రాయి కనుక అమౌంట్, బిల్లు తాలూకు అమౌంట్ పే చెయ్యలేకపోతే కనుక ఆ బిల్లుని ఏమంటారు అంటే డిజానర్ అయ్యింది అంటారండి. డిజానర్ అయ్యింది అంటే ఇక బిల్లు చెల్లదు, అప్పుడు కొత్త బిల్లు రాసుకోవాలి. అంటే బిల్ రెన్యువల్ అంటారు దాన్ని, బిల్ రెన్యువల్. ఆ బిల్లుని రెన్యువల్ చేయాలి మళ్ళీ. అప్పుడు ఏం చేస్తాడంటే అండి హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరైతే ఉన్నారో, అంటే బిల్లు ఎవరైతే కలిగి ఉన్నారో అతను హోల్డర్ ఆఫ్ ది బిల్ ఏం చేస్తాడంటే, హోల్డర్ ఆఫ్ ది బిల్ నోటరీ ఛార్జింగ్, నోటింగ్ ఛార్జెస్ పే చేసి ఎక్కడికి వెళ్తాడు, అడ్వకేట్ దగ్గరికి వెళ్తాడండి, పబ్లిక్ నోటరీ దగ్గరికి వెళ్తాడు. పబ్లిక్ నోటరీ దగ్గరికి వెళ్ళి డిజానర్ కి గల రీజన్స్, రీజన్స్ ఫర్ డిజానర్, ఓకే, ఆ కారణాలన్నీ తెలియజేస్తూ ఒక, అంటే అక్కడ నోటరీ పబ్లిక్ దగ్గర ఏంటంటే ప్రూవ్ చేయడం అనమాట, డిజానర్ అయింది అనేసి ప్రూవ్ చేయడం. లేదంటే నోటరీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఈ డ్రాయి ఎవరైతే ఉన్నాడో అతను ఆ లయబిలిటీ, పే చేసేటటువంటి లయబిలిటీ నుంచి తప్పించి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఆ ఎస్కేప్ ఛాన్స్ లేకుండా
నోటరీ పబ్లిక్ అంటే చట్టపూర్వకంగా చేయడం అనమాట ఇది. నోటరీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నోటింగ్ ఛార్జెస్ పే చేసేసి బిల్లు డిజానర్ అవ్వడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రూవ్ చేయడం జరుగుతుందండి. క్లియర్? వాటిని ఏమంటారంటే ఆ నోటరీ పబ్లిక్ కి పే చేసేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నోటింగ్ ఛార్జెస్ అంటారు. ఎవరు పే చేస్తారు అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఎవరి దగ్గర అయితే బిల్ ఉందో వాళ్ళు పే చేస్తారండి. అర్థమవుతుందండి? ఎవరి దగ్గర బిల్ ఉందో వాళ్ళు పే చేస్తారంటే హోల్డర్ ఆఫ్ ది బిల్ పే చేస్తాడు. మరి తర్వాత ఎవరి చేత నుంచి రికవర్ చేసుకుంటాడు అంటే వాటిని అల్టిమేట్ గా ఎవరు భరించాలి? బై ఎవరు భరించాలి అంటే బై డ్రాయి. ఎవరండి ఆ డిజానర్ కి కారణము అతనే భరించాలి అల్టిమేట్ గా. కానీ ఫస్ట్ పే చేసేది హోల్డర్ ఆఫ్ ది బిల్. ఇక్కడ మనం 4 సిచ్యుయేషన్స్ ఉన్నాయి కదండి మనకి. 4 సిచ్యుయేషన్స్ లో ఒక నిమిషం అండి. 1 మినిట్. స్క్రీను ఇదయిందండి. ఒక నిమిషం మళ్ళీ. 1 మినిట్ అండి. 1 మినిట్. 1 మినిట్. ఇక్కడ స్క్రీన్ పోయింది. ఓకే అండి, తిరిగి వచ్చేసింది మళ్ళీ. బై డ్రాయి. సరే, మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. 4 ఆప్షన్స్ లో ఇదిగోండి 4 ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు కదా సమ్లోనే. ఏ ఆప్షన్స్ లో ఎలా ఉంటుంది సిచ్యుయేషన్ అంటే ఇదిగోండి. ఒకవేళ బిల్లు డిజానర్ అయితే నోటింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తే ఫస్ట్ సిచ్యుయేషన్ లో ఎవరి దగ్గర ఉందండి బిల్లు? డ్రాయర్ దగ్గర ఉంది. సో ఇక్కడ ఎవరు పే చేస్తారు అంటే డ్రాయర్ పే చేస్తాడండి ఈ సిచ్యుయేషన్ లో. డ్రాయర్ దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది. తర్వాత ఎవరి దగ్గర రికవర్ చేసుకుంటాడంటే డ్రాయి దగ్గర నుంచి. తర్వాత ఎక్స్ డిస్కౌంటెడ్ ద బిల్ అంటే ఇక్కడ హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరండి? ఇక్కడ హోల్డర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరు అంటే ఇక్కడ బ్యాంక్ అండి, బ్యాంక్ కదా. వీళ్ళు పే చేసినట్టు రాసుకుంటాం మనం కదా. లాస్ట్ కి ఎవరు బోర్న్ చేయాలి అంటే మనకి డ్రాయినే. ఇక్కడ ఎండోర్స్ చేసినప్పుడు ఎవరండి? ఎండోర్సీ. ఎండోర్సీ. ఓకే, ఎండోర్సీ పే చేయాల్సి ఉంటుంది. క్లియరా? ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్స్ రిటైన్డ్ ద బిల్ అండ్ ఆన్ March 31 అన్నారు కదా. ఇక్కడ ఏంటి సిచ్యుయేషన్? ఎక్కడి నుంచి కూడా బెనిఫిట్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ కూడా ఎవరు అంటే ఈ ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆయనే పే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఫోర్త్ సిచ్యుయేషన్ లో ఫస్ట్ సిచ్యుయేషన్ లో సేమ్ జరిగిద్ది. ఈ 2 సిచ్యుయేషన్ లో మాత్రం ఎండోర్సీ ఎవరైతే ఉన్నారో అతను, లేదా బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుంటే బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నప్పుడు బ్యాంక్ పే చేయాలి. అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ మనం రాసుకుంటామండి ఎంట్రీలో. అల్టిమేట్లీ బోర్న్ బై చివరికి ఎవరు అంటే డ్రాయి. అది డిజానర్ కి మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ అది. అప్పుడు ఏం చేస్తారంటే అండి కొత్త బిల్లు రాసుకుంటారండి. మళ్ళీ కొత్త బిల్లు రాసుకున్నట్టు మళ్ళీ స్టార్టే. ఏం స్టార్ట్? మళ్ళీ బిల్లు వచ్చింది. అర్థమవుతుందండి? మళ్ళీ బిల్లు వచ్చింది. ఆ బిల్లు తాలూకు మళ్ళీ ఇంట్రెస్ట్ ఒకేలా ఉంటే ఇంట్రెస్ట్ రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? మళ్ళా ఎక్స్టెండెడ్ పీరియడ్ అనమాట ఇంట్రెస్ట్. ఆ రకంగా రాసుకుంటాం. చూద్దామండి సమ్ ఏమన్నా నెక్స్ట్ సమ్ ఎలా ఉందో. డిజానర్ బిల్ చూద్దాం ఇప్పుడు. చూడండి, డిజానర్ ఆఫ్ బిల్ లో ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ క్యాన్ బి డిజానర్డ్ ఎయిదర్ బై నాన్ యాక్సెప్టెన్స్ ఆర్ బై నాన్ పేమెంట్. ఓకే, యాక్సెప్ట్ చేయకపోయినా కూడా డిజానర్ అంటారట. తర్వాత నాన్ పేమెంట్, మనకు మెయిన్ ఇదే నాన్ పేమెంట్ తీసుకుంటాం. డిజానర్ బై నాన్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి చూద్దాం. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈస్ సెడ్ టు బి డిజానర్డ్ బై నాన్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? బిల్లు రాసినప్పుడు అవతల వ్యక్తి కనుక దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే, ఇదిగో వెన్ ద డ్రాయి ఆర్ one of several drawees not being partners makes default in acceptance upon being duly requested to accept the bill, or where presentment is excused and the bill is not accepted. When a bill of entry dishonored by non-acceptance, no accounting is required to be done in the books of any party. అసలు ఏమంటారండి దాన్ని? డ్రాఫ్ట్ అని చెప్తారని చెప్పాం కదా మనం. డ్రాఫ్ట్ అది అంతే. డిజానర్ బై నాన్ పేమెంట్, ఇది మనకు కావాల్సిన మ్యాటర్. ఇది ఇంపార్టెంట్. వెన్ ఏ బిల్ ఆఫ్ entry is not honored by payment, that is payment is not made by the drawee to the holder on the date of maturity, it is referred to as dishonor by non-payment. In such an event, accounting entries are required to be passed in the books of drawee and endorsee if any. Endorsee if any అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మనకి ఇందాక చెప్పాను కదండి, సిచ్యుయేషన్ ని బట్టి మనం ఫాలో అవ్వాలి. నోటింగ్ ఆఫ్ ఎ బిల్. The recording of the fact of dishonor of bill by notary public is referred to as noting of a bill. For this purpose, a fee is called the noting fees or noting charges is required to be paid.
ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ ద హోల్డర్ ఆఫ్ ది బిల్ అండ్ ఈస్ రికవర్డ్ ఫ్రమ్ ద పార్టీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ డిజానర్. నేను ఆల్రెడీ చెప్పానండి, చెప్పిన దాన్ని ఇక్కడ చదివాం మనం. డిజానర్ డ్యూ టు ఇన్సాల్వెన్సీ, దివాలా తీయడం వల్ల డిజానర్ అయితే ఏంటి చూద్దాం. డెఫిషియన్సీ అకౌంట్ రాసేసుకోవడమేనండి. బ్యాడ్ డెట్స్ కింద ట్రీట్ చేసేసుకుని డెఫిషియన్సీ అకౌంట్ కి రాసేసుకుంటారు అనమాట. చూద్దాం. వెన్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ డిజానర్డ్ డ్యూ టు ఇన్సాల్వెన్సీ ఆఫ్ ది డ్రాయీ ఆర్ యాక్సెప్టర్ ఆఫ్ ద బిల్, ఎయిదర్ నథింగ్ ఈజ్ రికవర్డ్ ఫ్రమ్ ద డ్రాయీ ఆర్ యాక్సెప్టర్ ఆర్ ఏ పర్టికులర్ అమౌంట్ ఈజ్ రికవర్డ్ టు యాజ్ ఫైనల్ డివిడెండ్. ఓకే, ఇన్ ఫుల్ ఎంతో కొంత అమౌంట్ వస్తే గనక, అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఆఫ్ ద క్లెయిమ్. ఇన్ ద బుక్స్ ఆఫ్ ద డ్రాయర్ ద అమౌంట్ ఈస్ డెబిటెడ్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్ కి రాసుకుంటాడండి ఎవరు, డ్రాయర్. మరి డ్రాయీ బుక్స్ లో, వైల్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద డ్రాయీ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు డెఫిషియన్సీ అకౌంట్. డ్రాయర్ ఏమో ఇక రావు కదండి, బ్యాడ్ డెట్స్ అని రాసుకుంటాడండి. కొంత అమౌంట్ వస్తేనేమో వచ్చిన అమౌంట్ వచ్చినట్టు రాసుకుని క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసుకుంటూ బ్యాడ్ డెట్స్ డెబిట్ చేసుకుంటూ రాసుకుంటాడు ఎవరు, ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. డ్రాయీ ఏం రాస్తాడు అంటే అతని బుక్స్ లో డెఫిషియన్సీని క్రెడిట్ చేస్తూ రాసుకుంటాడు, డెఫిషియన్సీ అకౌంట్ ని. ఇంతే. ఓకేనా, చూద్దాం థర్డ్ ఇల్లుస్ట్రేషన్ ఏమన్నారు. మిస్టర్ ఎక్స్ సోల్డ్ గూడ్స్ ఫర్ 15,000 టు మిస్టర్ వై. ఓకే, ఇతను ఎక్స్ డ్రాయర్, వై డ్రాయీ, అండ్ immediately drew a bill upon him on January 1, 2022, payable after 3 months. ఇది డ్యూ పీరియడ్. On maturity, the bill was dishonored and 50 rupees were paid by the holder of the bill as noting charges. The journal entries will be recorded in the books of Mr. X and Y as given below under the following circumstances. ఇక్కడ కూడా మళ్ళీ సిచ్యుయేషన్స్ ఇచ్చారండి. When the bill was kept by Mr. X till maturity, when the bill was discounted by Mr. X with the bank immediately 12% per annum, when the bill was endorsed by Mr. X in favor of his creditor Miss Z, right? మనకు ఫస్ట్ ఎంట్రీస్ తెలుసు కదండి, ఏం రాస్తామండి ఫస్ట్ ఎంట్రీ, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ ఏం రాసుకుంటాడండి, ఫస్ట్ ఎంట్రీ వై అకౌంట్ ఎటార్ టు సేల్స్ అకౌంట్ రాసుకుంటారా లేదా, అదే కదా ఫస్ట్ రాసేది. ఓకే, ఇది రాస్తాం. రాసిన తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏం రాసుకుంటాడండి, నెక్స్ట్ ఎంట్రీ ఏం రాస్తాడు అంటే బిల్ వచ్చినట్టు రాస్తాడు. ఇదిగోండి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి అండి, వై నుంచి. క్లియరా, ఈ రెండు ఎంట్రీస్ ఎవరి బుక్స్ లో, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. చూడండి కావాలంటే ఇదిగోండి ఫస్ట్ ఎంట్రీ ఇది, నెక్స్ట్ రెండో ఏంటి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు వై అకౌంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఏంటో చూద్దామండి. ఇదిగోండి థర్డ్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఏమైంది అంటే బిల్ ఆనర్ ఆర్ డిజానర్, అంతే కదండి. ఏ సిచ్యుయేషన్ లో ఉన్నాము, వెన్ ద బిల్ వాజ్ రిటైన్డ్ టిల్ ఇట్స్ మెచ్యూరిటీ. అంటే థర్డ్ ఎంట్రీనే మనకి ఏంటి అంటే ఆ బిల్ మెచ్యూర్ అయిందా లేదంటే, అదే సారీ, ఆనర్ అయిందా డిజానర్ అయిందా. మనకి ఏంటంటే డిజానర్ ఎంట్రీ రాసుకోవాలండి. థర్డ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ ఏమని రాసుకుంటాడండి, డిజానర్ అయినప్పుడు ఏమని రాస్తాడు అంటే ఆ బిల్లు వెళ్ళిపోతుంది, ఎవరిచ్చారో ఆయనకే, వై అకౌంట్ డెటార్. క్లియరా, టు ఏం వెళ్ళిపోతుందండి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్, తర్వాత టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఎందుకు అంటే ఇది నోటింగ్ ఛార్జెస్ కి. ఎన్ని రూపాయలండి నోటింగ్ ఛార్జెస్, 50 రూపాయలు. బిల్లు వాల్యూ ఎంతండి మనకి 15,000 రూపీస్. క్లియర్, అర్థమవుతుందండి. మొత్తం డెబిట్ లో 15,050 రూపీస్. ఇదండి ఎంట్రీ మనకి, డిజానర్ ఎంట్రీ, వై అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. చూడండి అండి థర్డ్ ఎంట్రీ, ఇదిగోండి వై అకౌంట్ డెటార్ 15,050 ఎలా వచ్చింది, బిల్స్ రిసీవబుల్ అకౌంట్, బిల్లు చెల్లదు వెళ్ళిపోతుంది, 50,000 ఎలా అయితే వచ్చిందో బిల్లు అలా డిజానర్ అయిన కూడా పంపించేస్తున్నాడు. నోటింగ్ ఛార్జెస్ కి టు క్యాష్ 50 రూపీస్. ఇదిగోండి వై డిజానర్డ్ హిస్ యాక్సెప్టెన్స్ అండ్ పెయిడ్ 50 రూపీస్ యాజ్ నోటింగ్ ఛార్జెస్. క్లియర్, అంతే అయిపోయింది. నెక్స్ట్ రెండో సిచ్యుయేషన్, వెన్ ద బిల్ వాజ్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. మనకు తెలుసు కదండి ఫస్ట్ ఎంట్రీ ఏంటి, వై అకౌంట్ డెటార్ టు సేల్. సెకండ్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఏమని రాస్తామండి, మనకు తెలిసిందే కదా సెకండ్ ఎంట్రీ. ఇదిగోండి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు వై 15,000. మరి డిజానర్ అయినప్పుడు, ఎప్పుడు ఏ కండిషన్ లో, డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. డిస్కౌంట్ చేసినప్పుడు, బ్యాంక్ లో డిస్కౌంట్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడు డిస్కౌంట్ విత్ ద బ్యాంక్. అప్పుడు ఏమి రాస్తామంటే ఇదిగోండి ముందు డిస్కౌంట్ కి వెళ్ళినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ రాసుకుంటాం కదండి మనం. ఇదిగోండి ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రాసుకున్నాం. మరి డిజానర్ అయినప్పుడు ఎంట్రీ వచ్చేటప్పటికి ఏమని రాస్తాము అంటే మనం ఆ ఎవరికి మనము పే చేస్తున్నాము, ఎవరి నుంచి మనకి చూడండి, ఎవరి నుంచి బిల్ వచ్చింది, వై
మన డెటార్ ఎవరైతే ఉన్నాడో వై అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అని రాస్తారండి. వై అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అని రాస్తాము. అంటే దీని మీనింగ్ ఏంటంటే వై అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకి బిల్స్ రిసీవబుల్ ఇంత వద్దులేండి, ఇంత డెప్త్ చెప్పడం కన్నా మీకు సింపుల్ గా ఏం చెప్తానంటే, నేను ఇంత డెప్త్ వద్దు. వై అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ ఎందుకు రాసుకుంటామంటే ఇక్కడ ఏంటి, ఇన్క్లూడింగ్ నోటింగ్ ఛార్జెస్ అండి. అమౌంట్ మొత్తం 15,050 రూపీస్, అలాగే ఇక్కడ కూడా 15,050 రూపీస్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఒక 15,000 రూపీస్ ఏమో బిల్ అమౌంట్, ఒక 50 రూపీస్ ఏమో నోటింగ్ ఛార్జెస్ కూడా కలిసి ఉన్నాయి. దీంట్లో నోటింగ్ ఛార్జెస్ హోల్డర్ ఆఫ్ ది బిల్ పే చేశారు కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్ కి రాసాము. ఇక్కడ వై అకౌంట్ 15,050 అంటే ఏంటి అంటే మన డెటార్స్, మనకి రావాల్సినటువంటి అమౌంట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సనల్ అకౌంట్ ని డెబిట్ చేసుకున్నాము. ఇక్కడ క్రెడిట్ చేసింది ఎవరిని అంటే బ్యాంక్ అకౌంట్ ని మనం క్రెడిట్ చేసాము. ఈ బ్యాంక్ అకౌంట్ దగ్గర మనం 15,000 ప్లస్ 50 రూపీస్, 50,050 మొత్తం కలిపి రాసుకోవాలండి. ఎందుకంటే హోల్డర్ ఆఫ్ ది బిల్ మనకి బ్యాంకు కాబట్టి. అంతే, క్లియర్ గా. ఓకే, రైట్. నెక్స్ట్ ఎండోర్స్మెంట్ విషయంలో ఏం జరుగుతుంది, కామన్ గా ఈ ఎంట్రీస్ అన్ని మామూలే. వై అకౌంట్ డెటార్ టు సేల్స్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు వై, తర్వాత జెడ్ కి ఎండోర్స్ చేసామండి. లాస్ట్ కి వచ్చేటప్పటికి ఏమని రాస్తామంటే అమౌంట్ వై నుంచి రావాల్సి ఉంది, వై అకౌంట్ డెటార్ టు, వై అంటే ఎవరు, మన డెటారు. ఓకే, వై అకౌంట్ డెటార్ టు జెడ్ అకౌంట్. జెడ్ అకౌంట్ అనగానే 15,000 రూపీస్ బిల్ అమౌంట్, 50 రూపీస్ నోటింగ్ ఛార్జెస్, మొత్తం 50,050 అంటే హోల్డర్ ఆఫ్ ది బిల్ పే చేశారు. ఓకే అండి, ఇదండి మనకి ఎన్నో ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ కూడా రాద్దాము. 9.6 అని వచ్చలే, 9.6 ప్రాబ్లం నెంబర్ వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 2 9.3. ఓకే, 3 సిచ్యుయేషన్స్ లో మనం చేసాం. ఓకే స్టూడెంట్స్, ఎండ్ చేసేస్తాం క్లాస్.